హలో. యా నమస్తే దేవి గారు. నమస్తే. ఎస్ దేవి గారు, ఏం చెప్తారు? ఈ తీర్పుతో ఇకనైనా పరువు హత్యలకి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇప్పుడు స్వాతి, నరేష్ భువనగిరి నుంచి లెక్కేస్తే, అంతకు ముందు లెక్కేయకుండా ఇక్కడి నుంచి లెక్కేస్తే ఒక 122, 123 జరిగినాయి. వీటిల్లో ఆ మొదటివి కూడా ఇప్పటి వరకు విచారణకు రాలేదు. ఇది మాత్రమే విచారణకు వచ్చింది. మిగిలిన 120 లేకపోతే మిగిలిన 121 ఏమైనాయి అని అడగాలి. ఎందుకంటే మీరు 100కో కోటికో ఒక దాంట్లో శిక్ష వేసి జబ్బలు చర్చుకోవడం కాదు. ఒక నేరం జరిగినప్పుడు, ఇది కులాంతర మతాంతర వివాహాల చట్టం ప్రకారం ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం జరిగిన ప్రత్యేక నేరం కింద దీన్ని మీరేం చేయలేదు. ఇది మర్డర్ కేసులో భాగంగానే జరిగింది. ఓకే, ఈ మర్డర్ కేసులో మేము సాక్ష్యాధారాలు సమర్పించి అద్భుతంగా చేశాం. వెరీ గుడ్, మీరు చాలా బాగా చేశారు, ఈ నేరాన్ని నిరూపించారు, వెల్ డన్. కానీ సమస్య ఏంటంటే మిగిలిన 121ని ఏం చేశారు? ఆ 121ని రోజువారీగా న్యాయం జరగకుండా, 121కి రొటీన్ గా న్యాయం జరగకుండా ఈ ఒక్కదాని వల్ల పరువు హత్యలు ఆగిపోతాయా? అసలు ఇదేం ప్రశ్న? పరువు హత్యలు అనేది అసలు వాళ్ళకి చట్టం పట్ల భయమో గౌరవమో ఏదన్నా ఉంటే అసలు ఆ జోలికి వెళ్ళరు. ఎందుకంటే యువతీ యువకులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కుని మన రాజ్యాంగం గుర్తిస్తారు. కాబట్టి చట్టానికి సంబంధించిన విషయం కాదు ఇది, వాళ్ళు భయపడే విషయం కూడా కాదు. అయితే జ్యుడిషియరీ నుంచి ఇటువంటి సందర్భంలో ఒక కేసులో ఈ తీర్పు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. అదే సందర్భంలో ప్రశ్నించాల్సింది మిగిలిన 120 ఏమైనాయి అని. ఆ 120లో ఏం చేస్తున్నారని మీరు. తర్వాత రెండో విషయము, కుల దురహంకార హత్యలు జరిగేవి ఖచ్చితంగా ఈ దేశంలో కులాన్ని అడ్డం పెట్టుకుని జరిపే రాజకీయాల్ని, ఈ కులంతో ముడిపడి ఉన్న మతాన్ని, ఇన్ని రకాల ఉన్మాదాలని, మూర్ఖత్వాల్ని ఈ కులం అనేది మోస్తూ ఉంటుంది. ఆ మోస్తూ ఉన్న నేపథ్యంలో దాని గురించి ఏమీ మాట్లాడకుండా, దాని గురించి ఏం చర్చించకుండా, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పులతోనే ఏం మార్పులు రావట్లే, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టు తీర్పుతో దీనికి మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. ఈ మొత్తం వ్యవహారం తేలడానికి మీకు తక్కువ లేకుండా ఇంకొక 6-7 ఏళ్లు పడుతుంది. అందుకని ఒక్క తీర్పుతో ఏదో అయిపోతుంది అని ఆశించడం కాదు. ఈ విషయంలో కొంత మేరకు న్యాయం జరిగింది, కనీసం న్యాయం జరిగిందనే విధంగా మనకు అనిపిస్తోంది డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఆమె డేర్ చేయబట్టి అని అనుకోవాలి తప్ప దీని నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అనేది సరైంది కాదు. దేవి గారు, అంటే మీరు ఒక యాక్టివిస్ట్, సో ఇప్పుడు